హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ మధ్య బాగా ట్రెండింగ్‌గా వచ్చిన ఇష్యూ ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ వెహికల్స్‌కనమాట. అసలు ఇష్యూ ఏంటి మనం రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు ఏంటంటే, క్లచ్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా చైన్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకొస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. ఏదో వస్తుంది గదా! ఇంక ఎళ్ళిపోతుందిలే అని తోలేస్తున్నారు. అలా అయితే వాడవద్దు. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఫస్ట్ డిసడ్వాంటేజ్ చెప్తాను వినండి. అలా వాడడం వల్ల చైన్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అండ్ సెకండ్ ఏదైతే మనకి చైన్ రాసుకుంటుందో చైన్ పోతుంది. పక్క నుంచండి. చైన్ దేనికెళ్ళి రాసుకుంటుంది? ఒక ఐరన్ ఐటెమ్‌కి రాసుకుంటుంది. సో, అది కూడా అరిగిపోతుందనమాట. సో, అవేవీ లేకుండా సింపుల్‌గా మీకు నాకు తెలిసి అప్రాక్సిమేట్‌గా ప్రైస్ అన్నది 400 పట్టుకుంటే మీకు కంప్లీట్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అనమాట ఒరిజినాలిటీగా. చైన్ ప్యాడ్ అనేది ఎలా మార్చుకోవాలని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఎస్పెషల్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి సంబంధించిన మొత్తం ఒక ఫుల్ వీడియో చేశా. ఈ వెహికల్ మా రొటీన్ కస్టమరే. సో, దానికి సంబంధించి మొత్తం చాలా వరకు వర్క్స్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియో పైన కార్డ్స్‌లో పెట్టాను, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం గైస్. సో, ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే మీకు సౌండ్ చూపిస్తాను. చైన్ రన్ అయినప్పుడు వచ్చే సౌండ్‌ని ఒకసారి క్లారిటీగా మీరే అబ్జర్వ్ చేయండి. చూసారు కదా! సౌండ్ అయితే మంచిగా వస్తుంది జబర్దస్త్‌గా. లాస్ట్ టైమ్ మనకి రిస్టోరేషన్ చేసినప్పుడు ఈ వెహికల్‌ని అప్పుడు ఐటెమ్ లేక మనం కస్టమర్‌ని పంపించేసాము. బట్ మళ్ళా ఇష్యూ వస్తుందని తీసుకొస్తే అప్పటికేదో అడ్జస్ట్ చేసాము రబ్బర్ కట్టి. సో, అక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఎల్ఎంకి బోల్ట్. ఆ ఎల్ఎంకి బోల్ట్ అట్లనే బ్యాక్ సైడ్ ఉన్న ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఎల్ఎంకి బోల్ట్ ఉంటుంది. ఆ ఎల్ఎంకి బోల్ట్ 2 బోల్ట్స్ కూడా కంప్లీట్‌గా ఓపెన్ చేయండి ఎల్ఎంకితో. బట్ అది చాలా జాగ్రత్త, కొంచెం రిస్కీగా ఉంటుంది, టైట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఓపెన్ అవ్వడానికి ట్రిక్ ఏం లేదండి. జస్ట్ ఎల్ఎంకితో ఓపెన్ చేస్తే సరిపోతుంది. అక్కడ సెంటర్‌లో ఎల్ఎంకి మధ్యలో హోల్ ఉంది కదా! అందులో మడ్ ఉంటుంది. ఆ మడ్ అయితే కంప్లీట్‌గా క్లీన్ చేసేసుకోండి. సో, చూసారు కదా! ఫ్రంట్ సెక్షన్ అయితే ఎల్ఎంకి బోల్ట్ ఓపెన్ చేసేసాం. ఇంకా బ్యాక్ సెక్షన్ కూడా ఓపెన్ చేసేసాను నేను. వీడియో అయితే కొంచెం లెంత్ తగ్గించడం కోసం. సో, ఇదైతే చూడండి కంప్లీట్‌గా అరిగిపోయిందండి. ఒకటైతే బ్యాక్ చూసారు కదా! ఆ ఎల్ఎంకి బోల్ట్ కూడా అరిగిపోయింది. అంటే అర్థం చేసుకోండి. అంతలా పోయింది చైన్ ప్యాడ్ అనేది. సో, దీన్ని పక్కన ఉంచండి. ఇక్కడితో మనకి ఈ ఏదైతే ఈ పాతవి తీసేసాం. బట్ ఎల్ఎంకి బోల్ట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఒరిజినల్ ఏదైతే ఆ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ది చైన్ ప్యాడ్ అయితే తీసుకొని నేను పర్చేస్ చేశాను. ఈ ఐటెమ్ గురించి చాలా రోజులు వెయిట్ చేయాల్సొచ్చింది. సో, చైన్ ప్యాడ్ చూసారు కదా! ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఫస్ట్ ఇది చూసాను. ఓకే. సరిపోయింది. ఓకే. క్లియర్. ఆ లోపలికి పెట్టాలి. లోపలికి ఎట్లా పెట్టాలి? ఫస్ట్ బ్యాక్ నుంచి కొంచెం కొంచెం చైన్ లేపి చైన్ లూజ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు కొంచెం ఇష్యూ అయ్యేది. కరెక్ట్‌గా పెట్టేసి కరెక్ట్‌గా అక్కడ హోల్, బ్యాక్ సైడ్ హోల్ 2 కరెక్ట్‌గా కొలాబరేట్ అయ్యేలా చూసుకున్న తర్వాత జాగ్రత్తగా అక్కడ ఏదైతే ఎల్లంకి బోల్ట్ ఇప్పారో అదే విధంగా మళ్ళా ఎల్లంకి బోల్ట్‌నైతే టైట్ చేసేయండి. టైట్ చేసేస్తే మీకంత ప్రాబ్లమ్ అయితే కంప్లీట్‌గా సాల్వ్ అయిపోతుంది. సో, దీనివల్ల మనకి కంప్లీట్‌గా 0% నాయిస్ అయితే రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, ఇన్‌కేస్ ఎవరైనా మీరు గనుక మీ వెహికల్ సౌండ్ వస్తే నియర్ బై టెక్నీషియన్‌ని విజిట్ చేయండి. మా షాప్ లొకేషన్ అనకాపల్లి నియర్ మునగపాక. ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక సౌండ్ వచ్చేస్తుంది. జై హింద్.